నిమ్మ చెట్టు కోత పూతరాలే కానీ మల్లెపూలు పూసినట్టు వచ్చినాయి. కానీ అన్ని నిమ్మకాయలు అయితే నా గ్యారెంటీ ఉందా? ఇది మోసంబి పూత బాగా పూత. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. తలస్నానం చేసిన పొద్దున్నే స్నానం చేసిన తలస్నానం చేసిన సన్నీళ్ళు అవుడుకు నీళ్ళు చల్లీళ్ళు అయితే అత్త గజ్జ గజ్జ అనుకుంటుంది. మన చల్లీళ్ళే చేసిన అలవాటు అలవాటే. మీరు కూడా చల్లీళ్ళే వేయాలి, ఎందుకంటే బాయిలో నీళ్ళు కదా, బాయిలో వెచ్చగా ఉంటాయి. నీళ్ళు వేడి చేసుకొని తానం చేస్తేనైతే ఖచ్చితంగా చలి పెడుతుంది. చలి పెడుతుంది కానీ నీకు మరి పెడుతుంది. అదే చల్లీళ్ళే డైరెక్ట్ వేసిన అనుకో చలి పెట్టదు. చల్లీళ్ళు అంటే మరి ఇక ఏంటి చల్లటి కాదు, బాయిలో మంచిగా వెచ్చగా ఉంటాయి. ఆ నీళ్ళు తానం చేయాలి. ఇక మేము ఇసుక తెప్పించినాం షటిల్ కొట్టుకు. షటిల్ ఇదంతా ఉసుక నేర్పిస్తాం, మొత్తం ఉసుక నేర్పించి షటిల్ పోటీ పెట్టిస్తాం మన వాళ్ళతోని. ఇలా అయితే షూటింగ్కి పోతాం. ఇప్పుడు నాకు లేదు ఇవాళ షూటింగ్, అందుకని వేరే డ్రెస్ చేసుకున్నా. ఇవాళ కంప్లీట్ అవుతుంది. ఆ కంప్లీట్ అయితే సెకండ్ ఛానల్ వీడియో పెట్టాలి. ఇక బాగా రోజుల నుంచి అదే షూట్. ఇక మీ కొత్త పని మనిషి పెట్టుకున్నాం. తీసుకోండి సార్. ఏంటి కాఫీ కాదు, కాఫీ తాగుతావుగా అనిలు బాగా వెచ్చగుంటాయి మంచిగా, పెట్టలేదు కానీ సార్ మాత్రం మంచిగా కాపాడాలి. సార్ మంచిగా అంటే ఫస్ట్ పిట్ట కొరికిందా? పిట్ట కొరికిందా? ఇదే పిట్టనా? ఇది కాదు, బయట గద్దె వచ్చి ఇది కొరికింది. ఇక ఎంట్రికలు తీసుకుపోతావా? గింత పెద్ద ఉన్నాయా? ఇంత పెద్దగా ఉన్నాయి నాయన. నిన్న అయితే మంచిగా ఆదివారం నిన్న పార్టీలు వచ్చినాయట మరి చెప్పిన అయిపోయి. అవునా? ఇక మేము పెద్ద ఎంట్రికాయ ఆడ చూసుకుంటే ఇటు బట్ట ఇక్కే బట్ట ఏం వరకు కానీ దీని కొండి చూడరా నాయ్యా. ఒక ఎంట్రికాయ అంత ఉంది కొండి, మస్తున్నాయి, ఘోరం పెద్దగా ఉన్నది. కరోనా ఇంజక్షన్ వేసుకుంటాం ఇళ్ళకెళ్ళా అంటే జబ్బ లేపుతాను కదా, జబ్బ లేపెత్తాను కదా, లేపే కంటే డైరెక్ట్ పప్పున్నది. దాని ఫ్యాషన్ అది. మీకు చూపెడతావు, నువ్వు అరవై అంతలు పెడతావు. చూపించాలి సార్, చూపించు నా కోసం నుంచి, మన వ్యూస్ కోసం. పెట్టుకుంటది చిన్నప్పుడు మేము షెట్టి కట్టుకునేటోళ్ళం. నాకైతే ఇంటి తీరు పెద్దవాడు వాడేటి తీసుకెళ్ళి ఆడుకొని రాకుండా పోదు. మా వెనకటి మీకు ఇప్పుడు ఫ్యాషన్ అయింది. కరెక్టే. షూటింగ్ రెడీ కాదు, వీళ్ళు తినుకుంటున్నారు ఇప్పుడు. చూసుకోవాలి ఇంకా తాను కూడా కొడితే మానికి ఏడింది. మానిక కాఫీ పెట్టాను ఆమె ఎప్పుడు అంతే ఎడిటింగ్ మానిక. ఇక మానిక ఎప్పుడు ల్యాప్టాప్ పట్టుకుంటే ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఎడిటింగ్ చేస్తుంది, ఇప్పుడే షూట్ చేసిన దాన్ని ఎడిటింగ్ చేసి పంపిస్తుంది. చిక్క తల్లి ఎడిటర్ అయితే మంచిది దొరికింది, కెమెరామ్యాన్ అండ్ ఎడిటర్. అయిపోయింది, మేము షూటింగ్ పోతాన్నాం. టిఫిన్ లేదు, ఇదే టిఫిన్. అందరు మన వాళ్ళు ఎక్కి రెడీగా ఉన్నారా? ఓ రమణ్ ఇప్పుడు వస్తాడు, భలే ఉన్నాయి రమణ బండి. RX 100 కాదు, XL100. అయితే ఇప్పుడైతే పోయి షూటింగ్ చేసుకుంటాం. ఈలోపు మీరు మీ ఇన్ని రోజులు ఏం బుక్ చేసినాం, ఏమేమి ఆర్డర్ చేసినాం, ఎట్లా ఓపెన్ చేసినప్పుడు ఎట్లా ముచ్చట్లు పెట్టినాం అని అయితే చూడండి. బాయ్ బాయ్. అన్న పోదామా? లేవు, నువ్వు చెప్పలేవు నీ అందాజ. నాకు కొంచెం క్లూ అయితే చెప్తా. చెప్పు ఇప్పుడన్నా చెప్పిగా చెప్పు. దాచి పెట్టుకొని చిన్న రోజులు వస్తలేదు, అందరికి ఇచ్చిదే మంచి చెప్పాలి. కూర్చి ఎట్లనే కూర్చోండి. ఉడి బియ్యం అందరు కూర్చుంటారు. ల్యాప్టాప్ ఉంది, బాక్స్ ల్యాప్టాప్ ఎంతుంటారు ఇప్పుడు చూసిండు చిన్న ఉంది, ట్యాబ్ అంతే ఉండదు, చిన్న ఉన్నది కదా, 30 నుంచి చార్జర్ గడ్డ చిన్న ఉన్నాము, మంచిగా ఉన్నది. ఇందులో ఎడిటింగ్ నేను చేస్తా, అల్ల ఎడిటింగ్ నువ్వు చిన్న ఉంది అసలు ఘోరంగా. Apple 13-inch ల్యాప్టాప్ ఇది.
చిన్న అదైతే పెద్ద బాక్స్ అంత ఉన్నది అది ఉంది ఫస్ట్ కదా ఎప్పటి నుంచో కొనాలనుకుంటే ఇప్పుడు దొరికింది కానీ షూటింగ్ పోవాలి మళ్ళీ. బెడ్షీట్ వచ్చినట్టు బెడ్షీట్ అది ఏంటిదో బ్యాగు నన్ను ఇప్పుడు అన్నాడు వేస్తే పాపం పొల్లి పాపనా ఒక బ్యాగ్ ఇలా ఎల్లో వేసుకొని చూసిన దూరం మంచిగా ఉంది కానీ ఏంటి సాత్కేం ఇస్తుంది ఇంకా నీకంటే తెలుసు కెమెరా తీయాలి నువ్వు వాళ్ళ చూడద్దు తీయాలి లక్కిడ్రా సాత్గా పని నేను ఇంకా అమ్మ నేను టాప్ కావచ్చాను కానీ మంచిగా ముందర పని ఈ కలర్ వచ్చింది గ్రీన్ ఎల్లో మంచిగానే ఉంది అది. నీ గ్రీన్ అలా మర్చిపోతావు, నీకు అన్ని గ్రీన్ గ్రీన్ ఎత్తావు సాత్క. సైజులో ఎవరు చూస్తాడు? కుట్లేసుకోవచ్చు ఇంకా కుట్లే వైట్ కలర్ బుక్ అయితే మస్తు ఉంది. ఇంకా ఎట్లా చెప్పండి ఇట్లా అట్టి మంచి దానికి అరే సైడ్ లైట్ వేస్తే అంటే 3500 లైట్ రావాలి. ఇంకేంది గడ్డి ఇత్తనాలు వచ్చినాయి ఇట్లా చల్దాం. మొత్తం పార్క్లో గడ్డి పెరిగినట్టు పెరుగుతుంది. ఇగో ఇది కవర్ అయితే కొంత పెద్ద రాలి, ఇది ఏంటిదో నాకు కూడా తెలియదు. ఇది వచ్చింది రోజ్ పవరా విత్తనాలు. ఈ తర్వాత ఇదేంటిది కోక్ పీట్, కొస్కొం కొంబో అట, కొస్కొం కొంబో, గోన్నీలు ఎవ్వరు ఇవన్నీ పువ్వుల విత్తనాలు. ఇక ఇవన్నీ పూల విత్తనాలే. ఇప్పుడు ఇది మన క్రియేటివ్ థింగ్స్కు గుండకాయ లెక్క రూటర్. ఇక పొరాలు ఇక అందరూ చిన్న ఎత్తుకోవచ్చు. అవి ఇక్కడ నుంచి అక్కడికి అయినా కానీ వైఫై గుంజుతుంది. గంజలో ఇంటి దాకా గుంజితే ఈ పొల్లి ఇడికేడత్తది. ఇక వాళ్ళ ఇంత మంచిగా చెట్టుకు కూడా ఫుడ్ ఎరువు లెక్క. మరి మా ఇంటి దాకా వస్తా అని ఎందుకంటే ఏయ్ నా పాయింట్ గంజలు ఇచ్చింది పో. ఇంత అదృష్టం ఇద్దరు ఒకటే వేసుకోవచ్చు. ఇక నేను స్క్రిప్ట్ రాసుకోవడానికి 2 ప్యాడ్లు బుక్ చేసిన. ఇక గ్రీన్ మెరుతుంది, ఇది బ్లూ. అది బ్లూ మెరుతనే లేదు, మెరుతానే బుక్ చేసినా కానీ ఇది మెరుతలేదు. నీదేంటి వచ్చింది? అయ్యో ఈ డబ్బా అంత ఎట్టు ఎలుకలు కొరికినట్టే చెప్పినావు కదా. గ్లాసులు ఎక్కువ ఉంది, మంచిగా ఉంది. దీనికోసం ఇక ఎన్నో రోజుల నుంచి ఎనికినాయి, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఇది అంటే నాకు ఇష్టం. రౌండ్ ఇక మనం ఇష్టపడి బుక్ చేస్తే ఇట్లే ఉంటుంది. దీని పక్కలు కూడా చక్కగా కొట్టలేదు. నేనేం చెప్పాను, ఎట్లా ఇది రిటర్న్ కొట్టాడు అదంటే కదా. 1,00,000 రూపాయలు పోయి కొనుక్కుంటే అంతే. రిటర్న్ ఎట్లా ఒక కాడ ఉంది, వాడింది ఉండేది. ఒకసారి వాళ్ళని ఇట్లా వేసుకపోయి తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. కానీ ఇవి చేపల ఫుడ్ కలర్ లేవని తెప్పించినాం. అది కలర్ ఉన్నాయి మంచిగా లేవు, మళ్ళీ కలర్ లేవు. విత్తనాలు లెక్క ఉన్నాయి. బరువు ఉంది కాబట్టి చిలుకల ఫుడ్ అనుకో. చిలుకల ఏంటిది అది? ఏంటి సాల్కాయ
పిట్టల కోసం ఇక్కడ పెడదాం గిన్నె పెడదాం అర్థం కాలే అవి చెట్లే ఇవన్నీ చెట్లే వంకాయ కడిగిస్తాయి శాంపిల్కి ఒక చెట్టు ఇచ్చిండు ఇప్పుడు ఎట్ట కడియాలనే మనం చూద్దాం ఇక కొమ్మలు ఇట్లా కడిగేసి ఇప్పుడు మనకి ఫ్రూట్స్ వంటినాయి ఇట్లా కడిగేసుకొని తిండి తినరా ఇగో తిను పొల్ల ఇది ఏంటి స్ట్రాబెర్రీ ఏంటిది నేరుగా తినవా గోప్రో ఏంటి డిస్ప్లే అయితే మనం గడ్డపార వేసే టైంకి ముందే పిచ్చు టైపు వేస్తే గోపురం అయినా గడ్డపార వాళ్ళకి వజ్రాయుధం బాంబులు అన్నీ అయిపోయినాయి దీన్ని ఏంటో తెస్తే మొత్తం బాంబులు అన్నీ అయిపోయినాయి ఇక షూటింగ్ కాడ మిగిలిన బాంబులన్నీ షూటింగ్లో వేసిన పిల్లలందరికి వంచినాం ప్యాకెట్ ఎవరికన్నా ఇలా చెప్పాను షూటింగ్ చేస్తే గట్లా అందరినీ హుషారు చేయాలి నువ్వు బాబా కానీ నేను నచ్చిన బాగా బాంబులు ముట్టించిన కానీ ఒక ప్యాకెట్ ఎప్పుడన్నా నీడ షూటింగ్ చేస్తే అట్లా అందరు ఎగబడి రుక్కి రావాలి మనిషికి నువ్వే పంతు నీకు వచ్చినాయి నువ్వే పంతు మనిషికి నువ్వు నేను ఉంచుకొని నువ్వు అవి నీకు వచ్చిందారా పాపం వచ్చిందా వాళ్ళకి వాళ్ళ పాపం సాతిక తీసుకో రెండు పిట్ట బాంబులు తీసుకో మోసినప్పుడు ట్రైపాడ్ పట్టుకొని వచ్చాను నేను అయ్యో అల్కాగా నాకే మోసాతగా అన్ని మంచింది ఇప్పటికైతే ఇదే ముచ్చట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్ బాయ్ ఈ వీడియో గిట్ట వల్ల నైట్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ బాయ్ బాయ్